నిన్న మన రాష్ట్రపతి గారు తను దిగినటువంటి ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయిన ప్రదేశంలో ఆ భూమి కృంగిపోయింది. ఇది సాధారణంగా ఏదో కమర్షియల్గా ఎయిర్లైన్స్ వాళ్ళు చేసింది కాదండి. మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దీంట్లో ఉన్నది. మరి అది ఒకటైతే ఈ రోజున ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్ పైన ఆకాశంలో విమానం వెళ్తూ ఉంటే పెట్రోలు లీకేజ్ అయింది. అఫ్కోర్స్ సేఫ్గా దగ్గరలో ల్యాండ్ అయ్యారు, బాగానే ఉంది. ఆ ఎయిర్ ఫోర్స్ అథారిటీస్ వాళ్ళు చెప్తారు కదా, ఏం ప్రమాదం లేదు, అంత మామూలే, నథింగ్ టు బి వరీడ్. మీకేం వరీ కాదు సార్, అది దగ్గరలో ఉంది, మీరు పడ్డారు దగ్గరలో ఉన్నారు బతికారు కాబట్టి సరిపోయింది. అదే గాలిలో కనుక ఇంకా ఎక్కువ ఉండుంటే, దూరంలో ఉండుంటే ఏమైంది? ఆ ఇండిగో ఎయిర్లైన్స్ ఎప్పుడూ ఏదో గొడవే. మరి ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోరో అర్థం కాదు. ఒకవేళ ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు చెప్పడం ఒకటైతే, ఇక్కడ ఎయిర్పోర్ట్లో వాళ్ళు చెప్పడం పెద్ద ప్రమాదం లేదు, నథింగ్ టు బి వరీడ్ అంట. నాకు నిజంగా కడుపు రగిలిపోయింది. దగ్గరుంటే మాత్రం కాళ్ళ పడి కొట్టేసేవాడిని. వీళ్ళలాగో మరి మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన వాళ్ళు, ప్రథమ పౌరురాలు, అందులో ఈ ఆర్మీ అన్నిటికీ ఆవిడ కమాండర్. అలాంటి ఆవిడకి ఇలాగా అంత రెక్లెస్సా? ఐ డోంట్ టాలరేట్ దిస్. బట్ ఏం చేయలేను. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడ్ గెట్ టీవీ 9. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.